నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ చాలామంది నాకు పుణ్యం కావాలి, లేకపోతే నేను ఇంకేదో చేయాలి అని దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో, నిజంగా దేవాలయాల్లో పుణ్యం లభిస్తుందా? అంటే దీనికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పుణ్యాలు మేజర్గా ఒక పుణ్యం ఉంటుంది. మనం చేసుకోవాల్సింది ఒకటే ఒక పుణ్యం. ఓకే, అది చేసుకోవడానికే మనం ఎన్ని తిరిగినా ఆ ఒక్క పుణ్యం ఏంటంటే మనని మనం తెలుసుకోవడం, మన లోపల ఉండే ఆ దైవీకమైన శక్తిని గుర్తించడం. ఎన్ని రౌండ్లు తిరిగినా అక్కడికి వస్తాం. కానీ అంత ఈజీ కాదండి. ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు నేను కెమెరా ముందున్నా, మాట్లాడుతున్నా, ఇన్ని జరుగుతున్నాయి. ఇదంతా అబద్ధము, కల్లా, ఇది కాదు నిజం, ఇదంతా మాయా, నువ్వు ఆత్మస్వరూపాన్ని అంటే నమ్మలేము. ఎట్లా నమ్ముతాము అని అనిపిస్తుంది. అందుకని ప్రాసెస్ వైజ్ మన వాళ్ళు బ్రేక్ చేసి గుడులు, పూజలు, వ్రతాలు, నోములు, లేకపోతే మంచి పనులు, కర్మ మార్గం, ధ్యాన మార్గం, భక్తి మార్గం, ఇన్ని రకాలుగా చెప్పి ఏదో ఒక దారి గుండా వెళ్ళురా, అక్కడ నీకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, అక్కడ నీకు కనిపిస్తాడు. నువ్వు పాటలు పాడగలవా? పాడుకో. పాటల ద్వారా నువ్వు రీచ్ అవ్వగలవు. నువ్వు ఓన్లీ నీకు మ్యూజిక్ వాయించడం, ఇన్స్ట్రుమెంట్ వాయించడం వచ్చా, వాయించు. నువ్వు టీచర్వా? టీచర్లో బెస్ట్గా చెయ్యి. ఇలాగా ఏదో ఒక మార్గం ఎంచుకుని అందులో బెస్ట్గా నువ్వు మునిగిపోయి ఉండు అని చెప్తారు. ఈ గుడికి వెళ్ళడం ద్వారా మైండ్లో ఎన్నో రకాల మానసిక రుగ్మతలు పటాపంచలవుతాయి. మేము సైకాలజీ అండ్ ద టెంపుల్ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చేసాం. సైకాలజీలో ఉండే ఎన్నో ప్రాబ్లమ్స్కి, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి టెంపుల్ ఒక ఈజీ మార్గం. టెంపుల్ ద్వారా, ఒక గుడి ద్వారా ఎంతో స్వస్థత వస్తుంది. మైండ్కి ఒక ప్యూర్నెస్ వస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది, ఒక స్వచ్ఛమైన మనస్సు ఏర్పడడానికి కావాల్సినది మందిరంలోనూ, ఒక దేవాలయంలోనూ, ఒక గుడిలోనూ, గోపురము కింద కూర్చున్నా కూడా మనకెంతో ప్రశాంతమైన మనస్సు రావడానికి, తెల్లని కాగితము లాంటి మనస్సు తయారవ్వడానికి నిజంగా గోపురాలు ఉపయోగపడతాయి, గుడి ఉపయోగపడుతుంది అంటారు. అయితే ఇది చెప్పుకోవడానికి ఫిలసాఫికల్గా ఉన్నా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దానివల్ల హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళిన వాళ్ళలో మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ చేసి చూడండి. ఒకటి, ఏదైనా అడగాలి, కోరిక ఉండాలి అనే వాళ్ళు వెళ్తే మెజారిటీ ఆఫ్ ఇట్ ఏదో మంచి ఉంది, ఇక్కడ ఏదో పాజిటివిటీ ఉంది. మీరు ఎప్పుడు గుడిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరికి ఈరోజు ఈ లైన్లన్నీ దాటుకుంటూ వెళ్ళిపోదాం అనే కంత్రిగా ఉండాలి, ఆలోచించాలని ఉండదు. వాళ్ళు వెళ్తారు, మేబీ అక్కడ ఏదైనా లైన్ అలా ఉండుండొచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం దేవుడి దర్శనం చేసుకోవాలి, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అలా అని వెళ్తారు. ఇంతమంది విత్ అ వెరీ పాజిటివ్ వైబ్తో టెంపుల్కి వెళ్తుంటే, ఈ మధ్య టెంపుల్లో రద్దీ పెరిగింది, అవి ఉన్నప్పటికీ బేసిక్ ఇంటెన్షన్ చెప్తున్నా. బేసిక్గా మనిషి గుడికి ఎందుకు వెళ్తాడు అంటే విత్ అ పాజిటివ్ ఇంటెంట్, ఏదో పాజిటివ్ జరుగుతుంది అనే పాజిటివ్ హోప్తో వెళ్తాడు. ఇంతమంది పీపుల్ పాజిటివ్ హోప్తో వెళ్ళడం వల్ల దట్ ఎంటైర్ ఏరియా వైబ్రేట్స్ విత్ అ బ్యూటిఫుల్ ఫ్రీక్వెన్సీ. అందులో అలాంటి ఫ్రీక్వెన్సీలో మనం కాసేపు కూర్చున్నా, దేవాలయానికి వెళ్తూ నేను కొంతమందిని చూశానండి, హడావిడి పడతారు. ఏంటో అర్జెన్సీ వాళ్ళకి, అర్జెంట్ వెళ్తే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఎవ్వడు మనని గుర్తుపట్టనట్టు మూలకెళ్ళి కూర్చుని 10 నిమిషాలు నువ్వు దేవుడు అన్నట్టు మాట్లాడుకోవాలి. దానికోసం వెళ్ళాలి గుడికి. అసలు గుడికి వెళ్ళేదే నేను వెళ్తున్న దాన్ని ఒక 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుని వస్తున్నాను అనే ఒక స్థిరత్వము కోసం వెళ్ళాలి. చాలామంది ఆ స్థిరత్వం లేకుండా ఊరికి వెళ్తారు, టకటక ఏదో మొక్కుబడిగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు. ప్రదక్షిణలు కూడా గుద్దేసుకుంటూ అందరినీ తోసేసుకుంటూ ఎందుకు చేస్తారో మరి నాకైతే నిజంగా అర్థం కాదు. తొందరగా సరే, ఎప్పుడైనా ఆఫీస్ పని అయిపో టైం ఉంది లేక పరిగెట్టారు, ఓకే, అర్థం చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ టైం హడావిడిగా అవేవో చేసి అవ్వగొట్టుకోవాలని చేసే చోట భగవంతుడు కూడా నువ్వు అవ్వగొట్టుకుని వెళ్ళిపోరా బాబు అనుకుంటాడు. నిజం కూడా అది. ప్రశాంతంగా ఉండడానికి వెళ్ళాలి. నేను ఎంతమందిని చూసానంటే గుడి సైకాలజీ, గుడిలో ఉండే భక్తుల సైకాలజీ నిజంగా చాలా వియర్డ్గా అనిపిస్తుంది. మనిషి ఏమో లోపల, గుడి లోపల ఉంటాడు, మనసేమో ఎక్కడో చిత్తం చెప్పుల మీద ఉన్నాయన్నట్టు మన బయటంతా ఆలోచన అంతా బయట. నేను ఎంతమందిని చూసానంటే లైన్లోకి దూరుతున్నప్పుడు కూడా మన వాళ్ళు వచ్చారా లేదా అనే దాంట్లో ఉంటారు. ఆ లైనే కదా,
దాటి అటేగా పోయేది. దర్శనానికి మైండ్ పెట్టచ్చు కదా, వచ్చావా వచ్చావా, అరే దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గర. అట్లీస్ట్ లైన్లోకి వెళ్ళాక ఇంకా ఏది గుర్తుకు రాకూడదు భగవంతుడు తప్ప. ఓకే, అలా ఉండదు. వచ్చావా వచ్చావా వచ్చావా, వాడితో వచ్చావా వీడితో, వీడి ముందు దూరేస్తున్నాడు లైన్లోకి, వీడిని తోసేయాలి వాడిని తోసేయాలి, ఇందులో ఉంటారు. నాకు అసలు వియాడ్ అనిపిస్తుంది, ఎందుకు వెళ్తున్నాం దేవుడి దగ్గరికి, వాడు నాకంటే లైన్లో ముందెళ్ళిపోతున్నాడు, వాడిని వెళ్ళనివ్వకూడదు అనే ఆలోచనతో ఎందుకు ఉండాలి. ఎవరైనా వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు, ఇందులో వాళ్ళని వీళ్ళని తప్పట్టడానికి లేదు. సో గుడికి వెళ్తున్నాము అంటే ఏదో తొందరగా ఒలింపిక్ పోటీల్లో ఫస్ట్ పరిగెట్టుకు వచ్చినట్టు బయటకు వెళ్ళి లోపలికి వచ్చి నాకు ఫాస్ట్గా దర్శనమైంది అని. ఎందుకు, నువ్వు దారంతా దేవుడు నిన్ను చూస్తున్నాడు, హాయిగా ఉండొచ్చు. ఫాస్ట్గా అయిపోవాలి, ఇది ఒక ఆస్పెక్ట్. రెండొక పాయింట్ ఉందండి, ఎప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత కూర్చుని రావాలి అంటారు. దాని ఉద్దేశం అక్కడ ఉండాలి, ఆ ప్రాంగణంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి. ప్రతి గుడిలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బికాజ్ ఆ విగ్రహానికి అన్ని పూజలు జరుగుతాయి, అన్ని మంత్రాలు వెళతాయి. ఆ మంత్రం యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతి విగ్రహానికి కింద ఆగమ శాస్త్రం ప్రకారం యంత్రం ఉంటుంది. ఆ యంత్రం కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా యంత్రాలు చూడండి, ఆల్ ద ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, వీటన్ని స్టార్స్, నక్షత్రాలు, మధ్యలో కమలము, మొత్తం అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఒక బృహత్తమైన ఒక శక్తి అలా కూర్చోబెడతారు. నిజము కూడా అది. మనము రిసెప్టివ్గా ఉన్నాము లేదా, ఇప్పుడు ఇక్కడ అంతా రేడియో వేవ్స్ ఉన్నాయి, మన దగ్గర రేడియో ఉంటే సిగ్నల్ లాక్కుంటుంది. రేడియో ఆన్ చేసి ట్యూన్ చేయగానే సిగ్నల్ లాక్కున్నట్టు ఆ ప్రాంగణం అంతా భగవంతుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. మనము ఆ యాంటెనాతో వెళ్ళామా, ఆ సిగ్నల్ లాక్కున్నామా అనే విషయం మర్చిపోయి గుడికి వెళ్ళామా ఫాస్ట్కి వెళ్ళిపోయి వచ్చామా అనేది ఒక ఉంటారు. మూడో వ్యక్తులు టైప్ ఉంటారండి, వీళ్ళు ఓన్లీ నేను గుడికి వెళ్తున్నాను చెప్పుకోవడానికి వెళ్తారు. నేను ఇన్నిసార్లు గుడికి వెళ్ళొచ్చాను, ఇది కూడా బాధాకరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అదేదో నేను గొప్పగా చెప్తున్నాను కాదు. పాయింట్ ఇస్, ఇలా నేనున్నానా, నేను కరెక్ట్ చేసుకోవచ్చా, ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వచ్చా అనే ఉద్దేశంతో ఆలోచిస్తానని. బికాస్ 26 ఏళ్ల నుంచి ఇవే చదివి చూసి ఉన్నా కాబట్టి మిగతా విషయాలు ఎలాగో అందరికీ తెలుసు. మంచి మనసుతో ఉండాలి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలి, భక్తితో ఉండాలి, అందరికీ తెలుసు. తెలియని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, వేరే మనకు వచ్చేస్తాయి న్యాచురల్గా. ప్రదక్షిణాలు చేస్తున్నాము, ఎవరు ముందు వెళ్ళిపోతున్నారు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది. లేకపోతే అక్కడ రాగానే ముందు మనం ప్రసాదం తీసుకుని బయటపడిపోయామా, మన లైన్ దాటేసామా అమ్మయ్య అనే దాంట్లో ఉంటారు. లేకపోతే తోపుడులాట్లో ఉంటారు, నేను ముందుకు వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి, ఇందులో ఉంటారు. అండ్ చాలా క్లియర్గా చూసాను, నేను అబ్జర్వ్ చేశానండి, గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి లోపల ఉండే అసలు ప్రొసీజర్ని తెలుసుకోరు. ప్రతి గుడికి ఒక అట్లీస్ట్ క్షేత్రానికి ఆ గుడికి వెళ్ళే పద్ధతి ఉంటుంది. ప్రతి గుడికి ఎగ్జాంపుల్ చెప్తానండి, శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలము భూమికే మధ్య క్షేత్రం. ఓకే, శ్రీశైలం ఈజ్ మధ్య ఫర్ ఎవ్రీథింగ్, భూమికి మధ్యలో అంటాం. అలాంటి అద్భుతమైన క్షేత్రాన్ని ఊరికే వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి వెనక్కి వచ్చేసామా కాకుండా నిద్ర చేసి రావాలి అంటారు. ఒక రోజైనా అక్కడ ఉండి రావాలి అంటారు. ఓకే, అక్కడ ఎన్నో రకాల ప్రొసీజర్స్, ఎన్నో రకాల సిద్ధులు జరుగుతాయి. ఒక్క రౌండ్ వేసి రావాలి చుట్టూ, ఒక్కళ్ళే జోల బ్యాగ్ వేసుకొని తిరిగి రావాలి. అసలు ఎంత శివ కటాక్షం వస్తుందో తెలియదు, జనరల్లీ మిస్ అయిపోతారు. అసలు శివుడికి ప్రత్యక్షంగా అక్కడ ఉంటాడు. శ్రీశైలం అంత గొప్పది. అలాంటి శ్రీశైల క్షేత్రానికి తొందర పోయొచ్చామా, అవగొట్టామా, ఆ రోజు వెళ్ళొచ్చామా, ఈ రోజు వెళ్ళొచ్చామా అన్నట్టు ఉంటారు. నేనంటే ఒక్కరోజు వెళ్ళి అలాగ ప్రతి క్షేత్రానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఇప్పుడు శబరిమల వెళ్ళారనుకోండి, శబరిమలకి ఒక నియమం ఉంటుంది. శబరిమలలో నువ్వు ఎలా దర్శనానికి ధూళి దర్శనం కోసం ఎలా వెళ్తావో, పంబాలో స్నానం చేసి వెళితే నువ్వు ఎలా దర్శనం చేసుకుంటావో ఇరుముడితోనే చూడాలి అయ్యప్ప నిన్ను. సివిల్ వెళ్ళిపోయా, వెనక నుంచి వెళ్ళిపోయా, మధ్యలో దూరి చూసావమ్మా భక్తి, బట్ అది కాదు ప్రాసెస్. 41 రోజులు దీక్ష చెయ్యాలి, ఆ 18 మెట్లు ఎక్కాలి, ఇరుముడితో అయ్యప్ప కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. దట్స్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మిస్ చేసి దేవుడు నాకేమి ఇవ్వట్లే, ఇన్ని గుళ్ళు వెళ్ళొచ్చా, నాకేం లాభం, ఇందులో ఉంటారు. ప్రాసెస్ని కనుక మనం నిజంగా టెంపుల్ అనే ప్రాసెస్ని అర్థం చేసుకుంటే, ఆ ప్రహార గోడ నుంచి మొదలు పెట్టుకుని గోపురము, గర్భగుడి, ఆ గర్భగుడి యొక్క విగ్రహము, మూల విరాట్ కింద ఉండే యంత్రము, వాటి యొక్క పూజలు, వాటి యొక్క
యాక్చువల్ మంత్రం ఇలా తగిలి విగ్రహానికి ఇలా వెనక్కి వస్తే అది మన గుండెల్లో తీసుకోవడం, ఇవన్నీ బ్యూటిఫుల్ మెథడాలజీస్. అవన్నీ వదిలిపెట్టి లైన్లోకి వెళ్ళామా, నాకు ఫస్ట్ దర్శనం అయిందా, నాకెంత బాగా దర్శనం అయింది అని బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలా. చాలామంది ఉన్నారు అలాగా, దర్శనం చేసుకుని బయటకు వచ్చాక నాకెంత మంచి దర్శనం అయిందో అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రాంలో ఉంటారు పక్కన వాళ్ళకి చెప్పడానికి. అసలు నన్నైతే ఇలా పక్కన లాగి 15 నిమిషాలు నుంచోబెట్టేశారు. నీకు భగవంతుడు కనిపించాడా, అలా కూర్చో హాయిగా. ఆ తొందరపాటులో అలా 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 చెప్పేస్తారు అనమాట. సో ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకుంటే గుడికి వాటికి వెళ్ళడానికి ఒక ప్రాసెస్ని అలవాటు చేసుకుంటే ప్రశాంతత ఆటోమేటిక్ వస్తుంది. అది భగవంతుడి యొక్క నిజంగా కరుణ ఉండాలేమో సమ్టైమ్స్. ఇది స్పృహలోకి రావాలి కూడా ఆ టైంలో. అందులో కుటుంబంతో వెళ్తారు. నేను ఇంకొక వెరైటీ పాయింట్ చూసానండి. 30 క్షేత్రాలు 3 రోజుల్లో అంటారు. కుక్కుని ఆ బస్సుల్లో కుక్కుని వెళ్ళి ఎవరిని అలా చూసామా, ఇలా వచ్చామా, నాకు అసలు అర్థంగా, నాకు ఆశ్చర్యం వేస్తుంది. భగవంతుడి క్షేత్రాలు టూరిజం ట్రిప్పులు కాకూడదు. వీళ్ళు అమ్మాయి కవర్ చేసి వచ్చేసాం, కవర్ చేసారా, టూరిజం ట్రిప్ కావవి. నిజంగా చెప్తున్నాను, క్షేత్రాలు కొన్ని ఏదో వెళ్ళొచ్చాము ఫ్యామిలీతో అన్నాము, అది ఓకే. బట్ బేసిక్గా ఎవరైనా స్పిరిచువల్ అసెన్షన్ పొందాలి అంటే టూరిజంలా కాకుండా ఆ భగవంతుడి కోసం వెళ్ళి వాళ్ళ ఆ భగవంతుడి యొక్క కటాక్షాలు రావాలి అనే ఒక మానసికంగా ఒకటి పెట్టుకుని వెళ్ళాలి. అటు వెళ్తున్నాం కదా, ఇంకా అవన్నీ కవర్ చేసి వచ్చేద్దాం, పనిలో పని చేసేసుకొద్దామంటే అది మీరే ఆలోచించి చూడండి ఎలా ఉంటుందో. భగవంతుడి దగ్గరికి వెళ్తూ పనిలో పని అవన్నీ కొట్టుకెళ్ళి నేను చూశానండి కొంతమంది గోవాకి వెళ్తూ అటు వెళ్ళొచ్చేసినట్టు. అవి ఎందుకో నాకు పర్సనల్గా, అది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఉంటాయి డెఫినెట్లీ, బట్ నాకు పర్సనల్గా అనిపిస్తుంది భగవంతుడి దగ్గరికి ఆయన కోసమే వెళ్ళాలి, ఆయన్నే చూడాలి, అక్కడే కూర్చోవాలి 10 నిమిషాలు. నేను చెప్తున్నా అండి, ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తాయో ట్రై చేసి చూడండి. నా మాటగా ఒక్కసారి ట్రై చేయండి. మీ నియర్ బై ఏదైనా ఒక క్షేత్రం పెట్టుకోండి, మీరే వెళ్ళగలిగింది, మీరు ఎవ్వరి తోడు తీసుకోవద్దు. మీరు ఒక బ్యాగు కొంచెం డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోండి చెప్పులు లేకుండా. ఆ క్షేత్రానికి వెళ్ళి రండి, నా మాట విని చూడండి, మీకు ఎంత మంచి చేంజెస్ వస్తాయి. ఎవరైనా చేసుకోవాలంటే ఒక్క క్షేత్రం పెట్టుకోండి. పిల్లలు కలగట్లేదు, లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదు, ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి చెప్పులు లేకుండా వెళ్ళండి, ట్రై చేసి చూడండి. మీరే వెళ్ళాలి, మళ్ళీ 4 వేసుకుని వెళ్ళి మళ్ళీ మధ్యలో అక్కడ హోటల్స్లో ఏమేమి తినాలి అని ప్లాన్ చేసుకుని అట్లా కాకుండా దేవుడి కోసం వెళ్ళిరండి. సీ చేంజెస్ విల్ హ్యాపెన్. ఓపిక అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు నిజంగానే. అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మీరు చెప్తుంటే అర్థం అవుద్ది, అరే నిజమే కదా, మేము ఇలాగే కదా చేస్తామని అనిపిస్తుంది. పాజిటివ్ ఇంటెంట్ తీసుకుంటే చాలా సంతోషం. లేదు దీన్ని నెగిటివ్ తీసుకోవాలి, అలా కాదు ఇలా కాదు అంటే ఇంకా ఎవరైనా. నైస్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.